నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ అధిష్టానం నాకు పాణ్యం సీటు కేటాయించాలి. డివి సాంబశివుడు నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా టికెట్ బీసీ వడ్డెర కులస్తులకు కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నాకు పాణ్యం కోఆర్డినేటర్ సభ్యుడిగా డివి సాంబశివుడు టికెట్ వస్తుందని ఆశిస్తున్నాను. నంద్యాల పార్లమెంటు ప్రధాన కార్యదర్శిగా పాణ్యం కోఆర్డినేటర్ సభ్యుడిగా ఎన్నో మీటింగులు, నాయకులను కలిసిన, ధర్నాలు, కమిటీలు ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ కోసం అహర్నిశలు కష్టపడుతున్నాను. అలాంటి నాకు కాదని సిపిఐ, సిపిఎంకు టికెట్ ఎంతవరకు న్యాయమని, అసలు పాణ్యం నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ లేకున్నా కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కృషి చేసి ప్రతి నాయకుడిని, ప్రతి కార్యకర్తని అన్ని విధాలుగా కలుపుకుంటూ తనకంటూ ఒక క్యాడర్ని తయారు చేసుకొని కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు తీసుకొని వచ్చాను. సిపిఎం, సిపిఐ పార్టీ ఏనాడు ఒక మీటింగ్ పెట్టింది లేదు, ఎలాంటి కార్యకర్తలకు కలుపుకునింది. అలాంటి పార్టీలకు టికెట్ కేటాయించడం సమన్వయం కాదని వైఎస్ షర్మిల మమ్మల్ని గుర్తించి ఎలాగైనా తమకే టికెట్ కేటాయిస్తారని ఆశిస్తున్నాను. నంద్యాల జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి, పాణ్యం కోఆర్డినేటర్ సభ్యుడు డివి సాంబశివుడు. సంచలనం టీవీ న్యూస్తో రిపోర్టర్ రాము. నా పేరు సాంబశివుడు. నంద్యాల పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శిని, పాణ్యం నియోజకవర్గం కోఆర్డినేటర్ సభ్యుడిని. అందరికీ నమస్కారం. అక్క షర్మిలక్క గారు, 2 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. ఆ రోజు పార్టీలో చేరిన రోజు బళ్ళారి చౌరస్తాలో చిన్నగా 600 మందిని పెట్టి సభ ఏర్పాటు చేసుకొని మీటింగ్ సక్సెస్ చేసినాను. ఆనాడు కాంగ్రెస్ వైపు ఒక్క మనిషి కూడా చూసే రోజులు లేవు. కానీ బళ్ళారి చౌరస్తాలో పాణ్యం నియోజకవర్గంలో జెండా ఎగిరేసినది ఫస్ట్ నేను. ఈరోజు నాకే టికెట్ లేకపోతే ఏం న్యాయం, ఏం ధర్మం? యానాడు సిపిఎం, సిపిఐ పార్టీలు కాంగ్రెస్ తరఫున పాణ్యం నియోజకవర్గంలో తిరిగినారు. వాళ్ళ గురించి మేము అడగదలుచుకోలేదు, చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే పెద్దలు షర్మిలక్క గారిని, రఘువీరారెడ్డి గారిని మేము అడుగుతున్నాం. పాణ్యంలో బలోపేతం చేసినది నేను, గ్రామాల్లో కమిటీ వేసినది నేను. కల్లూరు మండలం, ఓరకల్ మండలం, పాణ్యం, గడెములం ఇలా రకరకాలుగా మీటింగులకు, ధర్నాలకి తిరిగి ప్రతి ఊర్లో కాంగ్రెస్ బలపడాలని ఎంతో సాయశక్తులు ప్రయత్నించినాను. మన జిల్లా అధ్యక్షులు నరసింహ గారికి కూడా నా గురించి తెలుసు. ఈరోజు పాణ్యం టికెట్ నాకు ఇవ్వకుండా సిపిఎం పార్టీకి ఇచ్చే ఏం న్యాయం చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. పార్టీకి ఓట్లు పడాలంటే, పార్టీ బలపడాలంటే క్యాడర్ ఉన్న నాకి టికెట్ ఇవ్వకుండా ఎప్పుడు రాని వారికి టికెట్లు ఇస్తే పార్టీకి ఎప్పుడు బలపడేది? ఒకవేళ టికెట్ నాకే ఇస్తే వీలైతే గెలిచే సూచనలు కూడా ఉన్నాయి. దయచేసి ఒకసారి ఆలోచిస్తారని షర్మిలక్క గారికి, రఘువీరారెడ్డి గారికి తెలపరుస్తున్నా. ఇట్లు మీ సాంబశివుడు. జై హింద్, జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ.